అందరికీ నమస్కారం. నేను తిరునగరి శరత్చంద్ర, మూవీ లిరిసిస్ట్. వారధి సినిమాలో నేను 2 పాటలు రాశాను. అయితే ఏంటంటే జనరల్గా ఇట్లా అంటుంటే ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు ఏదో నార్మల్గా చాలామంది చేస్తున్నారులే అట్లాగే అంటారులే అన్నట్టుగా నాకు ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉండే. నార్మల్గా అంటే నేను అంత పెద్దగా ఊహించుకోలేదు, ఇలా ఉంటుంది సినిమా ఈ లెవెల్లో చేస్తారంటే ఊహించుకోలేదు. నార్మల్గా చేస్తున్నారు కదా అనుకున్నాను. అయితే ఇప్పుడే ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత నా ఆలోచన తప్పనిపించింది. నేను ఒక రకంగా అనుకున్నాను, ఎక్స్పెక్టేషన్ వేరే ఉండే, నార్మల్గా చేసుంటారులే అన్నట్టుగా అనుకున్నాను. చూసిన తర్వాత నా ఆలోచన చేంజ్ అయింది. ఎందుకనంటే నేను ఊహించిన దానికంటే 100% కంటే ఎక్కువగా 200%, 200 రెట్లు నేను ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది సినిమా. నేను చెప్పాలంటే ఇది చాలా ఎక్స్పీరియన్స్తో చేసినటువంటి మూవీలా ఉంది. నిజానికి టీం అంతా కూడా సుహాస్ అన్న, ఇంకా రోహిత్ అన్న, వీళ్ళంతా, రోహిత్ అన్న అందులో మెయిన్ లీడ్ చేశారు. సుహాస్ అన్న డైరెక్టర్గాను సినిమాటోగ్రాఫర్గాను చేశారు ఈ మూవీకి. వాళ్ళంతా చాలా కష్టపడి చందాలు పోగు చేసుకొని మరి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. అంతేకాకుండా కొత్త నటీనటులు కొత్త వాళ్ళు చేస్తున్నారన్నప్పుడు మనకు ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఏంటంటే వాళ్ళకంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళంతా ఏదో ప్రాక్టీస్ కోసమో వాళ్ళకేదో ఫ్యాషన్ కోసమో చేసి ఉంటారన్నట్టుగా ఒక ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు అదొక అంబిషన్ లాగా, ఒక నమ్మకంతో, సినిమా అనేటువంటిది ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో చేశారని, జరిగినటువంటి సంఘటననే సినిమాగా తీశారా అన్నంత అద్భుతంగా యథార్థంగా అనిపిస్తుంది మనకు. ఇది మన కళ్ళ ముందు జరిగినటువంటి సన్నివేశాలే అన్నట్టుగా అనిపిస్తుంది, సినిమాలాగా మనకు అనిపించదు. అంత అద్భుతంగా సినిమా వచ్చింది. ఈ మాట నేను చెప్పడం కంటే చూశాక మీ నుంచే ఆ మాట వస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను, గట్టిగా చెప్తున్నాను. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది, త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీరందరూ కూడా సినిమాను చూసి ఆదరిస్తారని, మేము మరిన్ని సినిమాలు చేయడానికి మీరు ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నాం.